మీకు లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళ గవర్నమెంట్ నెంబర్లు తెలియాల్సిన పని లేదు. అక్కడ నుంచి మీరు కాల్ చేసినా కూడా మీ లొకేషన్ షేర్ చేస్తే అది ఏ పోలీస్ స్టేషన్కి వస్తుంది, ఎవరు అటెండ్ కావాలని చెప్పి ఎందుకంటే వెంకటప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక 5 to 10 minutes ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడే మన మెగా జాబ్ మేళకి ఇచ్చేసినటువంటి మన కదిరి మండల ఎమ్మెల్యే శాసనసభ్య ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ అన్నగారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. సిద్ధేశ్వర్ గారిని వేదిక మీద సంబంధించిన ప్రతి ఒక్క యాక్సిడెంట్ కూడా క్యాంపస్ ఏలోకి వెళ్ళాలి. అక్కడ ప్రత్యేకంగా మొదటి నెలలో ట్రైనింగ్ అడ్మిషన్, 2వ నెల నుంచి శాసనసభ్యులు కందికొండ వెంకటప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఐటీఐ, డిప్లొమా అండ్ ఇంటర్మీడియట్ సంబంధించిన ప్రతి ఒక్క యాక్సిడెంట్ కూడా క్యాంపస్ ఏలోకి వెళ్ళాలి. అక్కడ ప్రత్యేకంగా 15 రూమ్స్ అలాట్మెంట్ చేశారు. ఆ 15 రూమ్స్ లో 4 గంటల తర్వాత లంచ్ కూడా ఇక్కడే అరేంజ్ చేయడం జరిగింది. లంచ్ ఇక్కడే ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఈవినింగ్ వరకు వెళ్ళకూడదు. తర్వాత ఈవినింగ్ క్యాంపస్ ఏ, ఎస్ఎస్సి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్యాంపస్ ఏ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇంటర్వ్యూ జరగడం స్టార్ట్ అవుతుంది. క్యాంపస్ బి లో యూజీ అండ్ ఆల్సో పీజీ, క్యాంపస్ బి లో డిగ్రీ మరియు పీజీ, తర్వాత బీఫార్మసీ, ఎంఫార్మ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్యాంపస్ తర్వాత సార్ ఉండండి సార్. చూద్దాం. ఇక్కడ స్టేజ్ దగ్గర మేము ఉంటాం. ఆడ చూడు వచ్చినాం. ఓకే ఓకే ₹27,000 salary, med plus, కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో బెంగళూరులో. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అటెండ్ కండి. తర్వాత 10th పాస్ అయినా, ఇంటర్మీడియట్ వరకు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా 10th పాస్ అయినా కూడా
కియాలో మరియు ఉన్నాయిలో నియర్లీ 500 పోస్ట్ ఉన్నాయి. ఈచ్ వన్ శాలరీ 18,000. అలాగే ఫ్రెష్ MBA కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉన్నాయిలో మంచి పోస్ట్ ఉంది, ఫ్రెష్ MBA. దయచేసి మేము ఈ రెజ్యూమ్స్ చెక్ చేసుకొచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కోరుతున్నాను. థ్యాంక్ యూ. మనందరికీ తెలిసిన విషయమే, మన కదిరి ప్రాంతంలో ఎటువంటి ఇండస్ట్రీస్ ఏమీ లేవనందువల్ల మన ప్రాంత యువత ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో మెగా జాబ్ డ్రైవ్ కండక్ట్ చేయాలి. పల్లెల్లో సెమీ క్వాలిఫైడ్ వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు, జాబ్స్ లేక, తర్వాత ఇప్పుడు ఎల్లిన ఎఫెక్ట్ వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ ఎక్కడో చోట రైట్ ప్లేస్లో ప్లేస్ చేయాలనే ఉద్దేశంతో మెగా జాబ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఒక చోట, బ్యాంకింగ్ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ ఒక చోట, IT ఇండస్ట్రీస్కి సంబంధించినట్టు ఒక చోట 3 క్యాంపస్లు పెట్టేసి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ IT మిగతా అన్ని కంపెనీస్కి ఈరోజే రిజల్ట్ ఇస్తారు, ఈరోజే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తారు. IT మాత్రం ఆపరేషనల్ ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయినా మాత్రం ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. మిగతావన్నీ అది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ థర్డ్ ఫేజ్ చూసిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చాలామంది యువత ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. కదిరి చుట్టుపక్కల ప్రాంతం నుంచి వచ్చినటువంటి యువకులకి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి వాల్మీకి స్కూల్ చెందినటువంటి వీళ్ళ యాజమాన్యానికి, ముఖ్యంగా పవన్ వాళ్ళ బ్రదర్కు అందరికి కూడా శుభాకాంక్షలు. ఇది చాలా మంచి కార్యక్రమం. పలు కంపెనీలతో వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించుకొని ఆ కంపెనీ ప్రతినిధులందరినీ ఇక్కడికి పిలిపించి లోకల్గా మీ అందరికి కూడా జాబ్స్ ప్రొవైడ్ చేయాలని చేస్తున్నటువంటి ఎఫర్ట్ నిజంగా అభినందనీయం. చాలామంది జీవితంలో సాధిస్తుంటారు, బాగుపడుతుంటారు, డబ్బులు సంపాదిస్తారు, పేరు సంపాదిస్తారు. వాళ్ళు సంపాదించుకున్న దాన్ని తిరిగి మళ్ళీ ప్రజలకు ఉపయోగించాలనేటువంటి వాళ్ళొక ప్రయత్నం ఈ వాల్మీకి స్కూల్ యాజమాన్యం ద్వారా జరగడం అనేది నిజంగా అభినందనీయము. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో ఇలాంటి కార్యక్రమాల భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేపట్టేదానికి వాళ్లకు తగినంత శక్తి భగవంతుడు అందించాలని చెప్పి భగవంతుడు కూడా కోరుకుంటున్నాను. సో మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. సో మంచి జాబ్స్లో మీరంతా సెట్ కావాలా, మీరందరూ భవిష్యత్తులో బాగుపడాలా, మీ కళలు నెరవేర్చుకోవాలా, మీకు కూడా శక్తి అంతా భగవంతుడు అందించాలని చెప్పి మీ అందరి తరఫున కూడా భగవంతుడు నేను ప్రార్థిస్తున్నాను. సో పోలీస్ పరంగా ఇలాంటి ఆపర్చునిటీ, ఇంతమంది యువకులు కలవడం మాకు దొరికే అరుదైన ఆపర్చునిటీ. సో పోలీస్ పరంగా ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇక భవిష్యత్ అంతా మీరే. ఇప్పుడు మీరు రకరకాల ఊర్ల నుంచి వచ్చి ఉంటారు, సమాజంలో రేపు పొద్దున మంచి జాబ్స్లో జాయిన్ అవుతారు. సమాజంలో కొంత మార్పు రావాలంటే మీ నుంచే రావాలనే ఉద్దేశంతో మీ అందరితో ఒక 2 నిమిషాలు ఒక పోలీస్ ఆఫీసర్గా మీతో మాట్లాడాలనే అవకాశం కల్పించుకున్నాను. సో దో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు యువర్ జాబ్ ఇంటర్వ్యూ, ఈ ప్రోగ్రామ్కు సంబంధం లేకపోయినప్పటికీ బట్ రేర్గా ఇలాంటి ఆపర్చునిటీ దొరుకుతుంది, ఇంతమందితో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీతో మాట్లాడడానికి ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటున్నాను. ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు పవన్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వారి ఇంకొక సోదరులు అనిల్ గారికి, వారిద్దరిని జీవితంలో ఒక మార్గాన్ని నిర్దేశం చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి వారి తండ్రి గారైనటువంటి పెద్దలు గౌరవనీయులు జయరామ్ రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి కంపెనీ ప్రతినిధులకు, వేదిక ముందున్నటువంటి కంపెనీ ప్రతినిధులకు, వాల్మీకి విద్యా సంస్థల అధ్యాపకులకు, ఇంకా పిల్లల తల్లిదండ్రులకు, ఇక్కడ స్టూడెంట్స్ కూడా వచ్చినారు, అందరూ ఆస్పిరెంట్స్ అయినా విద్యార్థులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు, జీవితం గురించి ఒక నమ్మకంతో, ఒక ఆశతో ఇక్కడికి వచ్చేసినటువంటి, ఇందాకే సోదరుడు చెప్తూ డబ్బు విలువ, డబ్బు టేస్ట్ చెప్తూ వస్తున్నాడు. బట్ ఈ వయసులో మీకు ఏముంటుందంటే, నౌ యు ఆర్ ఆల్ జాబ్ సర్చింగ్ సొసైటీ మెంబర్స్, జేఎస్ఎస్ మెంబర్స్. జేఎస్ఎస్ మెంబర్కి కొద్దిమంది ఆస్పిరేషన్స్ బాగుంటాయి, కొద్దిమంది కాన్ఫిడెంట్గా ఉంటారు, కొద్దిమంది ఫ్రస్ట్రేషన్లో ఉంటారు.
కొంతమంది యాంగ్జియస్గా ఉంటారు. ఎన్ని సమ్మిళనమై ఉండేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళ కుటుంబంలో కూడా తల్లిదండ్రులు కొంతమంది హ్యాండ్ హోల్డింగ్ ఇస్తూ ఉంటారు, చేయూతని ఇస్తూ ఉంటారు, గ్రూమ్ చేస్తూ ఉంటారు, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, కాన్ఫిడెన్స్ ఇస్తుంటారు. అంతే స్థాయిలో కొద్దిమంది దినకూలీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కుటుంబాల్లో అసలు ఏమీ తెలియదు. కొంతమంది కుటుంబాల్లో ఆర్థికంగా స్థిరత్వం లేకపోవడంతో కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్తో ఉంటారు. అన్హెల్దీ ఫ్యామిలీ కండిషన్స్లో ఉంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరందరూ కూడా జీవితం పట్ల నమ్మకాన్ని పోగొట్టుకోవద్దండి. జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి వరం భగవంతుడు ఇచ్చిండేది. దాన్ని సాధించుకోవడంలో, మీ కలలు సాకారం చేసుకోవడంలో ఆల్ ద టైమ్ బీ ఫోకస్డ్, బీ కాన్ఫిడెంట్, బీ పాజిటివ్. ఇందాక వారి గురించి స్వయంగా వారు చెప్తూ వచ్చినారు. నేను ఇంజనీరింగ్లో డిస్టింక్షన్ స్టూడెంట్. ఇనిషియల్లీ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై కెరీర్ విత్ 800 రూపీస్ ఆఫ్ శాలరీ. ఏపీ హౌసింగ్ బోర్డులోకి వస్తే 800 రూపాయలు జీతం, చేయలేకపోయినా. తర్వాత ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జాబ్ వచ్చింది. కానీ నాకున్నటువంటి అంబిషన్ కానీ ఆస్పిరేషన్ కానీ అక్కడ కూడా కూర్చొని ఇలా. కాకపోతే ఎప్పుడు కూడా ఐడియల్గా కూర్చోాలి. అండ్ ఐడియల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ హౌస్. ఖాళీ కూర్చోవద్దండి. అవకాశం వచ్చింది, అది 800, 1000, 2000, 5000, 10,000, 15,000, 20,000 అని ఆలోచన చేయొద్దండి. హ్యావ్ సమ్ పుట్టింగ్. ఫస్ట్ కాల్ పెట్టండి. ఇంకా ఎదగలనే ఒక ఆలోచన నిరంతరం. రిటైర్మెంట్ అనేది కూడా పెట్టుకోవద్దండి. 60 ఏళ్ళకి కావాలా, 55 ఏళ్ళకి కావాలని. మీ శక్తి ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా యూ షుడ్ బి అంబిషియస్ అండ్ యూ షుడ్ ఎయిమ్ ఫర్ ద హై అండ్ స్కై. అంతేగాని ఎప్పటికప్పుడు ఫ్రస్ట్రేషన్లు అయిపోవద్దండి. మీ అవకాశాలు ఇప్పుడు ఎదుర్కొనే క్రమంలో చిన్న అవకాశాలైనా కూడా పునికి పుచ్చుకోండి. మొదటి అడుగు ఇదే అనుకోని చెప్పేసి జీవితాన్ని ప్రారంభించండి. పైకి ఎదిగేటువంటి ఆలోచనతో ముందుకు పోమని చెప్పేసి కూడా కోరుకుంటూ, మీ అందరి నుంచి కూడా ఈ సమాజానికి, ఈ దేశానికి ఒక ఆశ ఉంది. ఆ ఆశని బొమ్మ చేయొద్దని చెప్పేసి కోరుకుంటూ, ఎప్పుడైతే మీరు ఫ్రస్ట్రేషన్లో కానీ, లేదు కాన్ఫిడెన్స్ పోయినప్పుడు కానీ సైకలాజికల్ డిజార్డర్స్లోకి పోద్దండి. పర్సనాలిటీని పాడు చేసుకోవద్దండి. డిసిప్లిన్ని మిస్ కావద్దండి. ఫోకస్ని మిస్ కావద్దండి. అండ్ యూ ట్రై ఫర్ ఆల్ యువర్ లక్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ పీపుల్ ఇన్ దిస్ బిగినింగ్ ఆఫ్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.